హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి చాక్లెట్ కేక్ అలాగే చాక్లెట్ గనాష్ అయితే చేశానండి. దీనికోసం చాక్లెట్ అయితే అవసరం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా వస్తుంది. సూపర్ మాయిస్ట్తో చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు కప్పు షుగర్ అయితే వేసుకోవాలండి. అలాగే 1/3 కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలండి. హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకొని ఈ విధంగా విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలండి. నేను బీటర్తో చేయట్లేదు, విస్కర్తో చేసి చూపిస్తున్నాను. సింపుల్గా చాలా టేస్టీగా వస్తుందండి. విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలండి షుగర్ కరిగేంత వరకు. ఇప్పుడు అదే కప్తో 1 కప్పు మైదా, 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, అలాగే 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా జల్లించుకోవాలండి. కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలండి. ఎక్కువగా మిక్స్ చేయకూడదు. చాలా టేస్టీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పైన మెన్షన్ చేస్తాను చూడండి. ఏదైనా సరే ఒకటే కప్పు తీసుకోండి, దాంతోనే వేసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుని ఈ విధంగా పిండి అయితే వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టుకోండి. ఈ విధంగా వేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు కుక్కర్ అయితే తీసుకుని సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని ప్రీహీటెడ్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ని ఇలా గిన్నెలో వేసేసుకుని ట్యాప్ చేసుకుని కుక్కర్లో అయితే స్టాండ్ అయితే పెట్టుకుని ఈ విధంగా ఈ కేక్ క్రీమ్ స్టాండ్ పైన పెట్టేసుకుని 35 to 40 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి. బేక్ చేసుకున్న తర్వాత అది బాగా బేక్ అయిన తర్వాత ఈ విధంగా బేక్ అయిన తర్వాత బయటికి తీసేసి చల్లారిన తర్వాత ఈ విధంగా డిమోల్డ్ అయితే చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా చాలా ప్లఫీగా వచ్చింది. చూస్తున్నారుగా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు దీనిపైన క్రీమ్ కోసం చాక్లెట్ గనాష్ అయితే చూద్దామండి. ఇప్పుడు 1 కప్పు పాలు అయితే తీసుకోవాలండి. దీంట్లో 5 టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి. వేసుకొని అలాగే 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు వేసుకొని అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూనే ఉండాలి, దగ్గరే ఉండాలి లేదా మాడిపోతుంది. ఇలా తిప్పుతూ ఉండడం వల్ల మీకు మాడిపోకుండా కరెక్ట్గా వస్తుందండి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి దగ్గరికి అయ్యేంత వరకు. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి. మీ దగ్గర బటర్ ఉంటే వేసుకోండి, లేకపోయినా ఏమీ కాదు. వేసుకొని మొత్తం కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలండి. ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ని అయితే 3 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలండి. నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే షుగర్ సిరప్ కోసం 1/2 కప్పు వాటర్లో 2 to 3 టేబుల్ స్పూన్ షుగర్ కలుపుకొని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా షుగర్ వాటర్ అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ గనాష్ క్రీమ్ అయితే ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. చేసుకొని మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే ఈ విధంగా వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు అలాగే కట్ చేసుకుని ఈ విధంగా వేసుకొని నెక్స్ట్ లేయర్లో కూడా అలాగే వాటర్ అయితే వేయాలండి. షుగర్ సిరప్ వాటర్ వేసుకుంటూ చాక్లెట్ గనాష్ వేసి అప్లై చేసుకుని మళ్ళీ టూటీ ఫ్రూటీస్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మిగతా లేయర్స్ అంతా చేసుకోవాలి. నెక్స్ట్ లేయర్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బీటర్ కూడా అవసరం లేదండి. అలాగే చాక్లెట్ కూడా అవసరం లేకుండా సింపుల్గా చాక్లెట్ గనాష్ కూడా ఈ విధంగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. క్రీమ్ మీకు ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఉన్న క్రీమ్ అంతా అయితే నేను ఇలా విధంగా వేసేసుకొని మొత్తం చుట్టూరు కూడా అప్లై చేసేసుకుంటున్నాను అండి. ఇలా అప్లై చేసేసుకొని దీనిపైన టూటీ ఫ్రూటీస్ అలాగే చాక్లెట్ చిప్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే మీ దగ్గర స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాక్లెట్ గనాష్తో చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని కూలింగ్ అయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా సరే కరెక్ట్గా వస్తుందండి. బీటర్ లేకపోయినా చాక్లెట్ లేకపోయినా చాలా స్పాంజీగా చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది.